నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. గత సంవత్సరం నుండి మనం వార్తల్లో బాగా వింటున్న పేరు అఘోరి. శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరి అనే పేరుతో సంవత్సరం నుండి అసలు ఘోరమైన రచ్చ అయితే ఆయన చేయడం చూస్తున్నాం, అందరం చూస్తున్నాం. ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకొని ఆయన ఫ్యూచర్లో కూడా ఒక రకమైన బిజినెస్ అయితే ఆయన స్టార్ట్ చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు మైనంపాటి మురళీకృష్ణన్ గారు. నమస్తే సార్. నమస్కారం. శర్మ గారు, ఇప్పుడు మన అఘోరి మనకి ఇప్పుడు కాదు, గత సంవత్సరం నుండి ఆమె ఏదో ఒక రచ్చలో మనకి అందరి మధ్యలో పబ్లిక్ లో ఆమె పేరు వింటున్నాం మనం. ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని ఇప్పుడు ఈ అమ్మాయిని ట్రాప్ చేస్తుంది అనేది ఒకటి వినిపిస్తుంది అఘోరి మీద. ఇది ఎంతవరకు నిజమంటారు? జయ గురుభ్యో నమః. మొదట పెళ్లి చేసుకుంది అనేటువంటి పదాన్ని తీసేయండి పక్క నుంచి. ఎందుకంటే అక్కడ జరిగింది పెళ్లి కాదు. ఎందుకంటే ఈ అఘోరి అనేటువంటి ఆమె కూడా గత సంవత్సర కాలం నుంచి వచ్చింది. మొదట ఒక పూర్తిగా నగ్న రూపంలో వచ్చింది. వాళ్ళంతా కూడా విభూతి పూసుకొని రుద్రాక్షమాలాలు ధరించి ఈమె కూడా అఘోరి మాత రూపంలో కూడా రావటం జరిగింది. కొంతమంది ఆమెకు మొక్కారు, కొంతమంది కూడా విమర్శించారు. రెండు రకాలైనటువంటి పార్సల్ కూడా చూసాము. ఈమె సికింద్రాబాద్లో కూడా ఒక దేవాలయం డిమాలిష్ అయినప్పుడు అక్కడ ప్రాబ్లం అయినప్పుడు కూడా ఈమె వచ్చింది. సనాతన ధర్మం కాపాడటానికి నేను ప్రయత్నం చేస్తానన్నప్పుడు ఈవెన్ మేము చాలామంది కూడా సపోర్ట్ చేసాం. మొదట్లో నేను కూడా అఘోరికి సపోర్ట్ చేసిన వాళ్ళలో ఒకడిని. కానీ తర్వాత కూడా గమనించినట్లయితే ఈ అఘోరి దారి తప్పిందా అనేటువంటి విషయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈమె గురించి విశ్లేషణ చేసినప్పుడు ఆమె అఘోరి అనేటువంటి ఆమె ఒక స్త్రీ కాదు, ఆమె ఒక పురుషుడు. ఈ యొక్క శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా లింగ మార్పిడి కూడా చేసుకొని ఒక స్త్రీగా కూడా మారి ట్రాన్స్జెండర్గా కూడా ఉండి అఘోరి పేరుతో కూడా పిలువబడుతున్నాడు. ఇతను కూడా నార్త్ ఇండియాకి వెళ్ళి కొంత శిక్షణ తీసుకున్నాడు. వాస్తవానికి అతని దగ్గర కొన్ని రకాలైనటువంటి పూజలు చేసే శక్తి అతని దగ్గర ఉంది. ఓకే, వాస్తవమే అది. కాకపోతే అతను నార్త్ ఇండియా నుంచి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అతన్ని ఫ్రీగా వదిలేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో వదలలేదు. అక్కడ నగ్నంగా తిరగడానికి వీల్లేదు, తప్పనిసరిగా వస్త్రధారణ చేయాల్సిందే అని అతని చేత వస్త్రాలు ధరింపజేశారు. తద్వారా కూడా అక్కడ దర్శనం చేసుకొని వచ్చాడు. ఈ సందర్భంలో కూడా అతను కొన్ని వివాదాలు కూడా అతని మీద వచ్చినాయి. సరే, ఆ వివాదాలన్నీ ఒక రకంగా ఉంటే ఇప్పుడు ఒక చోట చెక్ పోస్ట్ దగ్గర ఒక చిన్న ప్రాబ్లం అయింది అతనికి. ఆ సందర్భంలో వర్షిణి అనేటువంటి ఒక అమ్మాయి కూడా అతనికి సహాయం చేసింది. ఈ సందర్భంలో వాళ్ళ చూపులు కలిసినాయి అక్కడ. ఆ సహాయం చేసిన కృతజ్ఞతతో కూడా అతను ఈ యొక్క వర్షిణి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆదరించారు. ఈ సందర్భంగా కూడా అతని యొక్క కన్ను ఆమె మీద పడింది. అతను ఏంటంటే కన్ను పడటం అంటే కేవలం లైంగిక కోరికలు ఇటువంటి విషయాలు కాదు. అఘోరి అనేటువంటి వాళ్ళు కొన్ని రకాలైనటువంటి పూజలు చేస్తారు. ఓకే, ఆ పూజల్లో క్షుద్ర పూజలు అని కొన్ని ఉంటాయి. ఈ క్షుద్ర పూజలు అనేటువంటివి అత్యంత రహస్యంగా కొన్ని శవ పూజలని, క్షుద్ర పూజలని, నగ్న పూజలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వామాచారంలో ఇటువంటి పూజలు ఉంటాయి. వీటిలో కొంత ఆరితేరినటువంటి అఘోరి కూడా తన యొక్క ఈ యొక్క నగ్న పూజలు, కన్య పూజలు అని చేస్తారు. తగిన కన్య కావాలి కాబట్టి ఎప్పుడైతే వర్షిని చూశాడో ఈమె ఈ కన్యతో పూజలకి పనికొస్తుంది అనేటువంటి అభిప్రాయం అతనికి కలిగింది. వెంటనే కూడా ఫస్ట్ అతనే ట్రాప్ చేశాడు. ఎలాగంటే ఒక ఐఫోన్ కొనిచ్చేశాడు ఆ అమ్మాయికి ఇమీడియట్గా. దాదాపు 50,000 నుంచి ₹1,00,000 మధ్య వాల్యూ ఉంటుంది అది. ఐఫోన్ నాకు ఇవ్వడం జరిగింది. మరి వర్షిని తల్లిదండ్రులు సంతోషంగా తీసుకున్నారు. రిజెక్ట్ చేయాలి కదా, చేయలేదు. ఎవరైనా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తే చిన్న చిన్న గిఫ్ట్స్ కానీ పెద్ద పెద్ద కాస్ట్లీ ఇవ్వరు కదా. ఐఫోన్ ఇస్తే ఐఫోన్ తీసుకున్నారు. అతను కొంత ధనం కూడా వాళ్ళకి ఇచ్చాడు, తీసుకున్నారు. వర్షిని తల్లిదండ్రులు ధనం కూడా తీసుకున్నారు. తీసుకున్న సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇతను ఈ విధంగా కూడా కొన్ని రకాల పూజలకు కావాలి ఈ అమ్మాయి అని కూడా చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే వర్షిని తల్లిదండ్రులే వర్షిణిని బేరం పెట్టారు అనేటువంటి మాట ఈ యొక్క అఘోరి చెప్పడం జరిగింది. ఇక్కడ రెండు రకాల వర్షాలు వినబడుతున్నాయి. ఎవరు ఎవరిని ట్రాప్ చేశారు అనేటువంటి విషయంలో చూస్తే
వాళ్ళే బేరం పెట్టారు అనేటువంటి విషయం కూడా అతను చెప్తున్నాడు. అతను కొంత అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పర్మిషన్ తోటే ఈ యొక్క అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. ఓకే. వీళ్ళు ఏంటంటే బలవంతంగా తీసుకెళ్లారు. ఈ విధంగా కూడా కొన్ని కంప్లైంట్లు ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా ఆ అమ్మాయి ఖచ్చితంగా చెప్పింది, ప్రస్తుతం మన దేశంలో చట్టాల ప్రకారం 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు జీవించవచ్చు. ఆ ప్రకారం కూడా వాళ్ళు కొంత మనీ కూడా ఇచ్చేసి, అడిగినంత కూడా ఇవ్వలేదు, కొంత మనీ ఇచ్చి తీసుకెళ్ళాడు. ఈ సందర్భంలో కూడా ఆ వర్షిణి అనేటువంటి ఆమె కొన్ని పర్టికులర్ జాతక స్వభావం కలిగినటువంటిది. కొన్ని పర్టికులర్ నక్షత్రాల వాళ్ళు కొన్ని రకాల పూజలకు కూడా అర్హత ఉంటుంది. ఓకే. ఆ విధాలన్నీ కూడా ఆమెలో గమనించినటువంటి ఇతను ఆమెను కూడా తీసుకెళ్ళాడు. ఆ తీర్థయాత్రలకు అని పేరుతో తీసుకెళ్ళేసి ఆమె నార్త్ ఇండియాలో కూడా తిప్పడం జరిగింది. ఈ సందర్భంలో కూడా ఈ యొక్క వాస్తవానికి ఈ యొక్క అఘోరీలు అనేటువంటి వాళ్ళు, అఘోరాలు అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నగ్నంగా ఉంటారు. ఏ ఒక చోట కొంతకాలం ఉండకూడదు. వీళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళ తిండి కూడా సపరేట్గా ఉంటుంది. వాళ్ళు శవాలని తింటారు, శవాలటువంటి మాంసం తింటుంటారు వాళ్ళు. ఇంకా లైంగిక కోరికలు తెచ్చుకోవడానికి శవాలతో సంభోగిస్తారని కూడా అంటారు. ఈ విధమైనటువంటి వైవిధ్యమైనటువంటి జీవిత విధానం వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఈ యొక్క వర్షి అనేటువంటి అతని పక్కన ఉండటం వల్ల ఆమెను తీసుకెళ్ళి అమావాస్య రోజు సూర్యగ్రహణం రోజున కూడా ఆమెతో కొన్ని రకాలైనటువంటి భయంకర క్షుద్ర పూజలు చేయించడం జరిగింది. ఆ సందర్భంలో కూడా వాళ్ళు ఎవరికి కూడా కనపడలేదు. కొన్ని రోజులు కొన్ని రకాలైనటువంటి క్షుద్ర పూజలు గ్రహణ రోజు చేశారు. ఇవన్నీ గమనించినటువంటి అతను ఈ అమ్మాయి చాలా ప్రయోజనకారి అనే విషయం కూడా అతను గమనించాడు. ఓకే. ఈ సందర్భంలో వర్షిణి అతని గురించి గమనించింది. ఈ అఘోరి అంటే మామూలు వ్యక్తి కాదనేటువంటి విషయం కూడా ఆమెకు తెలిసింది. కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆమెకి. అఘోరికి కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎక్కడ ఎలా సంపాదించారంటారు? అఘోరి అనేటువంటి ఆమె క్షుద్ర పూజలు చేస్తారు. మెయిన్ వామాచారంలో పూజలు చేస్తారు వాళ్ళు. ఆమె చేసే మినిమం పూజ 10 లక్షలతో స్టార్ట్ అవుతుంది. అవును. ఇప్పుడు ఒక్క పూజకి మినిమం 10 లక్షలు, 10 లక్షల అబౌవ్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒకరు కంప్లైంట్ చేశారు వాళ్ళ మీద 10 లక్షల పూజ తీశారని. వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సినిమా హీరోయిన్స్ వీళ్ళు కూడా వాళ్ళ చేత పూజలు చేయించుకుంటారు. అఘోరికి నిజంగా అంత శక్తి ఉందంటారా? ఆమె కొన్ని శక్తులు ఉన్నాయి. ఉన్నమాట వాస్తవమే. కొన్ని శక్తులు ఉన్నాయి ఆమె దగ్గర. ఆ పూజలు కొంతవరకు నేర్చుకుందామె. నేర్చుకోవటం వల్ల ఆమె ఈవెన్ ప్రభాస్ గారికి కూడా పూజ చేయించిందని అంటారు. ప్రభాస్ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే అఘోరి చేత పూజ చేయించారని కూడా అంటారు. అందువల్లే ప్రభాస్ గారి ఇంటి దగ్గర అఘోరికి కూడా ఒక ఆస్తి ఉంది, విల్లా ఒకటి ఉంది అని కూడా తెలియవస్తున్నది. కాకపోతే ఇవన్నీ కూడా బినామీ పేర్లతో ఉండటం వల్ల వాళ్ళు కొన్ని రకాల చట్టపరంగా దొరకకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అయితే శర్మ గారు మరి మొదటి భార్య అని చెప్పుకుంటుంది ఒక ఆమె, మరి ఆమె పరిస్థితి ఏంది? ఆమె ఇష్టం వస్తాను. ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చిందో కూడా మీకు చెప్తాను. ఈ సందర్భంలో ఈ వర్షిణి అనేటువంటి అమ్మాయిని అతను వశీకరణం చేశాడు. వశీకరణం అనేటువంటి కొన్ని విద్యలు ఉంటాయి. ఒక వ్యక్తి నిలబడి ఉంటే అతని కాలు కింద ఉన్న మట్టి, తర్వాత తన ఒంటికి ఉన్నటువంటి బట్టకు ఉన్నటువంటి ఒక చిన్న దారపోగు, తల వెంట్రుకలు, గోళ్ళు, ఇట్లా కొన్ని భాగాలు ఉంటాయి. వాటిని సేకరించడం ద్వారా కూడా అవతల వాళ్ళ మీద మంత్రప్రయోగాలు చేయొచ్చు, వశీకరణ కూడా చేయొచ్చు. వీటిలో కొంత ఆరుదేరు ఉన్నటువంటి ఈ యొక్క అఘోరి కూడా ఈ వర్షిణి కూడా అతను వశీకరణ చేసుకోవడం జరిగింది. అందుకని ఆ అమ్మాయి విపరీతంగా తనే కావాలని చెప్తూ ఉంటుంది. ఈ సందర్భంలో ఏంటంటే ఆమె కొన్ని విషయాలు కూడా తన తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది. అదేమిటంటే అఘోరికి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆమె ఉండేటువంటి కారులో కూడా ఈ యొక్క పుర్రెలు మొదలైనటువంటి కనబడుతుంటాయి బయటికి, కానీ వాస్తవానికి లోపల నోట్ల కట్టలు ఉంటాయి. ఈ నోట్ల కట్టలు 500 రూపాయల కట్టలు ఉంటాయంట లోపల. జనము భయపడాలనే ఉద్దేశంతో ఆ డబ్బుకు సెక్యూరిటీ కోసం బయట పుర్రెలు అవి కనబడుతూ ఉంటాయి. ఈ విషయం తెలియజేసింది. అంతేకాకుండా ఆమెకు అనేక చోట్ల కూడా కొన్ని చోట్ల విల్లాస్ ఉన్నాయని ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. వెంటనే వర్షిణి తల్లిదండ్రులు కూడా దుర్బుద్ధికి కూడా లోనయ్యారు. వాళ్ళు ఏంటంటే ఇక అప్పుడు అఘోరితో కూడా ఇక బేరం స్టార్ట్ చేశారు. తమకు ఇంత అమౌంట్ కావాలి, అంత అమౌంట్ ఇస్తేనే వర్షిణి నీతో ఉండనిస్తాం, లేకపోతే నీతో ఉండనివ్వవు అని చెప్పేసి వీళ్ళు బేరం చేయడం జరిగింది. అక్కడ కుదరకపోతే వెంటనే వీళ్ళు వచ్చేసి మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుని వెనక్కి వచ్చారు. తీసుకొచ్చేసి ఆ అమ్మాయి చేత నేను ఇక వెళ్ళనని చెప్పేసి కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇప్పించడం,
వేరే ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి ఇటువంటివి కూడా చేశారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఆ అమ్మాయితో పూజలు చేయించడానికి తీసుకెళ్ళినటువంటి అఘోరికి కూడా ఆమెతో కూడా శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఇక తనని వదులుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి ఇక వర్షిణి ఎలాగైనా కావాలి అని చెప్పేస్తే వాళ్ళ తల్లిదండ్రుల మటుకు ఆమెకు ఉన్నటువంటి ఆ ప్రేమను గమనించేసి కొన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని కూడా వినికిడి. ఇప్పుడు దాదాపు కూడా 2 కోట్ల రూపాయలు అఘోరి అనేటువంటి ఆమె వర్షిణి తల్లిదండ్రులకు ఇచ్చింది ఓకే అనేటువంటిది కూడా కొంత తెలియవస్తున్నది కొంత సమాచారం ద్వారా. ఈ యొక్క డబ్బు తీసుకున్న తర్వాతే వర్షిణి యొక్క తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిని మళ్ళీ అఘోరితో కూడా పంపించారు. చాలామంది అఘోరి గురించి ఇంటర్వ్యూలో ఏమో చెప్తుంటుంది, నన్ను తీసుకెళ్ళిపోయాడు అని వాళ్ళు చెప్తుంటారు. ఎలా తీసుకెళ్తారు ఒక అమ్మాయిని ఆమె ఇష్టం లేకుండా? అంత సులభం కాదని. అవును, ఏదో ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయారు, చెప్పకుండా తీసుకెళ్లారు. వీళ్ళ విషయాలు చూస్తుంటే కూడా చాలా అసహ్యకరంగా ఉంది వాళ్ళకి చెప్పేటువంటి మాటలు. అసలు నిజంగా కూడా కొంతమంది మహిళలు డబ్బు కోసం వ్యభిచారం చేస్తారని కూడా మనం బయట చూస్తుంటాం, వింటుంటాం. మరి డబ్బు కోసము ఇట్లా కూతుళ్ళని ఆడవాళ్ళని కూడా అప్పచెప్తారు అనేటువంటి విషయం కూడా ఇక్కడ స్పష్టంగా కూడా కనబడుతున్నది. వర్షిణి ఆమె స్పష్టంగా చెప్తుంది. ఆమె ఏంటంటే బయట కూడా చూస్తే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలకు 2 లక్షలు సంపాదిస్తే వాడికే విపరీతమైనటువంటి లేడీస్ ఫాలోయింగ్ ఉంటుంది. అతను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ఉంటాడు. ఇక ఈమె సంపాదన అఘోరి సంపాదన చూస్తే నెలకి దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉంటుంది ఆ సంపాదన. ఒక పూజ చేస్తేనే కనీసం 10 లక్షలు. కానీ నా అకౌంట్లో 5,000 ఉన్నాయి, నా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు అని చెప్తుంది. ఇంకొకటి, ఇంత సంపాదిస్తున్నప్పుడు తన తల్లిదండ్రులకి ఏం చేయట్లేదని ఎందుకని? వాళ్ళు కటిక పేదరికంలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు కటిక పేదరికంలో ఉన్నారు. ఈవెన్ తగిన సమయం కోసం కూడా ఈమె వెయిట్ చేస్తుంది. ఇంకా ఈ యొక్క వర్షిణి అనేటువంటి ఆమె కూడా గమనించింది, ఓహో ఈమె దగ్గర కనుకుంటే కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి, వాటి సంపాదించని చెప్పేసి ఇప్పుడు కూడా అఘోరిని ట్రాప్ చేసి ఒక విల్లాని కూడా వర్షిణి తన పేరు మీద రాయిచ్చేసుకుంది. నార్త్ ఇండియాలో ఉంది ఆ విల్లాని కూడా చెప్తున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి ఈ యొక్క మొదటి భార్య అని చెప్పబడేటువంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చింది. ఎప్పుడైతే అఘోరి కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు చేసేటువంటి ఆస్తులు కానీ విల్లాస్ కానీ వీళ్ళకి ఇచ్చిందని తెలిసిందో ఇమీడియట్గా ఆమె బయటకు వచ్చేసింది. వచ్చేసి నన్ను ప్రేమించారు, నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది. అసలు నిజానికి వీళ్ళు చెప్పే పెళ్ళి అనే పదం వీళ్ళు ఎవ్వరూ కూడా ఉపయోగించడానికి అసలు వీళ్ళెవరికి హక్కు లేదు, చట్టపరంగా కూడా చెల్లదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము ప్రస్తుత చట్ట ప్రకారం కూడా ఒక లేడీ మరొక లేడీని పెళ్లి స్వలింగ వివాహాలు అంటారు, వీటిని లెస్బియన్స్ అని అంటారు. మగవాళ్ళు తీసుకుంటే గే వివాహాలు అంటారు. వాటికి చట్టబద్ధత అనేది లేదు. ప్రస్తుతం మన భారతదేశంలో చట్టబద్ధత లేదు. కొంతకాల క్రితం అయితే అది ఒక నేరంగా కూడా ప్రకటించేవాళ్ళు భారతదేశంలో. 2018 తర్వాత ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, సెక్షన్ 377 సంథింగ్ ఉంది. దాని ప్రకారం కూడా నేరం కాదు, కానీ చట్టబద్ధత అయితే లేదు. కాబట్టి వీళ్ళు వివాహం అనేటువంటి పదం అసలు వాడద్దు, దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. ఇప్పుడు ఆమె వచ్చేసి నేను మొదటి భార్యను కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలి. వీళ్ళందరూ కూడా ఈ యొక్క డబ్బు కోసం ఈ డ్రామాలన్నీ కూడా ఆడుతున్నారు. డబ్బు కోసము ప్లస్ ఇంకొకటి బయట వినిపిస్తున్న వార్తలు ఏంటంటే ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకుంది, అంతకుముందు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. ఆ పెళ్లి అనేది చెల్లదంట వాళ్ళ దృష్టిలో. ఇంకా ఇలాగే అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఒక ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా ట్రాప్ చేసి బిజినెస్ కి వాడుకుంటది అఘోరి అనేది వార్తలు ఉన్నాయి. ట్రాప్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ బిజినెస్ అనే పదం కంటే ఆమె చేసే క్షుద్ర పూజలకు కూడా అమ్మాయిల కన్యల అవసరం అయితే ఉంటుంది, అది వాస్తవమే. కాబట్టి ఏంటంటే ఇక్కడ గమనిస్తే ఈ మధ్యకాలంలో వివాహం అనేటువంటిది కూడా ఒక జోక్ లాగా అయిపోయింది అందరికీ. రీసెంట్గా కూడా వీళ్ళు ఒక వీడియో ఇచ్చారు. ఆ వీడియోలో కూడా అఘోరి వర్షిణి మెడలో కూడా తాళి కడుతూ ఉంటుంది. దాన్ని పెళ్లి వీడియో అని చెప్తున్నారు. వాస్తవానికి ఇది పెళ్లి వీడియో కాదండి. ఎందుకంటే దీని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది చెప్పే అవకాశం ఉంది. కొన్ని ఇతర సందర్భాల్లో కూడా చూస్తున్నాం, పెళ్ళైపోయింది అంటారు. ఏం చేసామంటే మెడలో తాళి కట్టాడు, ఆ ఫోటో కానీ అది కానీ చూపిస్తాడు. కానీ పెళ్ళి అంటే అది కాదు, వాస్తవానికి తెలుసుకోవాలి. హిందూ వివాహంలో పెళ్ళి అనేటువంటి దానికి కొంచెం దత్తు ఉంటుంది. కన్యాదానం ద్వారా మాత్రమే పెళ్ళి అనేది జరుగుతుంది. హిందూ మతంలో ఎలా ఉంటుందంటే ఒక కన్యని ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా
తగినటువంటి వరుడి నుంచి కూడా చూసుకొని ఆ వరుడి యొక్క తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ సంరక్షకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వధువు తల్లిదండ్రులు లేక సంరక్షకులు, అలాగే వరుడు యొక్క తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ సంరక్షకులు, తల్లిదండ్రులు లేని సందర్భాల్లో అటు నలుగురు ఇటిద్దరు అటు మొత్తం 4 మంది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ కన్యని కన్యాదానం చేస్తారు. ఆ సందర్భంలో వరుడు యొక్క కాళ్ళు కలగడం జరుగుతుంది. అతన్ని కూడా మహావిష్ణు స్వరూపుడుగా భావిస్తారు. ఈ యొక్క కన్యని కూడా దానం చేస్తారు. ఇదంతా వివాహాల ప్రక్రియలో ఒక భాగం. అప్పుడు ఆ వరుడు స్వీకరిస్తాడు. ధర్మేచ అర్ధేచ కామేచ నాచరామి అని కూడా అతను శబ్దం కూడా చేసి ఆ కన్యను స్వీకరిస్తాడు. ఆ సందర్భంలో వరుడు తల్లిదండ్రుల సమక్షంలో జీలకర్ర బెల్లం అనేటువంటి దాన్ని వాళ్ళ తల మీద పెట్టుకుంటారు. దాన్ని వివాహం అంటారు. వాస్తవానికి అది వివాహం అంటే ఆ సందర్భంలో కూడా ఈ యొక్క 3 ముళ్ళు తాలిబొట్టు మెడలో కట్టడం జరుగుతుంది. 3 మెళ్ళు వేయటం ద్వారా అది ఒక ప్రక్రియ. అంతేగాని ఈ మధ్యన ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక గదిలోకి వెళ్ళేసి మెడలో తాళి కట్టేయటం, బాత్రూంలోకి వెళ్ళి తాళి కట్టేయటం దాన్ని వివాహం అనరు. దయచేసి దాన్ని వివాహంగా కోర్టు కూడా పరిగణించదు, సాక్ష్యంగా కూడా పరిగణించదు. ఈ విషయం తెలుసుకోవాలి. ఖచ్చితంగా కూడా హిందూ మతంలో ఇది ఉంది. లేదు అంటే మరొక ఆప్షన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. అదొక ఆప్షన్ ఉంది. లేదంటే ఆర్య సమాజ్ వంటి వాళ్ళు లవ్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అదొకటి ఉంది. ఏదేమైనా రిజిస్ట్రేషన్ అనేటువంటిది కూడా కంపల్సరీ కూడా చేయాలి. అయితే ఈ సందర్భాల్లో చూసుకుంటే ఇది అసలు పెళ్ళే కాదు. ఫస్ట్ వర్షిని చెప్తున్నది మాకు పెళ్ళి అయిపోయిందని. దీని పెళ్లి కింద భావించటం లేదు. ఎందుకంటే ఏడో ఒక చోట కూర్చొని వాళ్ళు ఏదో వేరే మంత్రాలు చదువుతున్నారు. అక్కడ అసలు ఏమీ లేదు. ఏదో మెళ్ళో తాళి కట్టేసి పెళ్ళి అంటే మటుకు దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు మీది ప్రత్యేక పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా మీరు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలి. చేసుకుంటేనే మీ పెళ్ళికి చట్టబద్ధత ఉంది. ఈ మాట స్పెషల్గా ఏది చెప్తానంటే వీళ్ళకి ఎలాగో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చెయ్యరు. 2 ఆడవాళ్ళకి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అనేది చెయ్యరు, చట్టంలో లేదు అది. కాబట్టి వీళ్ళు మాటి పెళ్లి జరిగిందని ఇప్పుడు చెప్తున్నారు. మీరు హనీమూన్కి వెళ్ళారట. వీళ్ళు హనీమూన్కి వెళ్ళటం ఏంటి, పెళ్లికి వెళ్ళటం ఏంటి? దీని ద్వారా కూడా హిందూ సమాజం తీవ్రంగా బాధపడేటువంటి విధంగా కూడా వీళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. ఇప్పుడు అఘోర వీళ్ళంటే కూడా నాగసాధువులు అంటే కూడా అత్యంత గౌరవనీయమైనటువంటి భక్తిభావం కూడా హిందూ మతంలో ఉంది. మేమందరం కూడా అఘోరాలను గౌరవిస్తాం, పూజిస్తాం కూడా. మన అంత పవిత్రమైనటువంటి స్థానంలో ఉండి దారెందుకు తప్పింది అఘోరి అనేటువంటిది కూడా మనం గమనించాల్సిన విషయం. వివాహం అనేటువంటి అర్హత అసలు లేదు అఘోరికి. వివాహం చేసుకోవడానికి లేదు అసలు. ఈవెన్ అఘోరకి కూడా లేదు. అఘోరికి కానీ వివాహం చేసుకునేటువంటి కూడా అర్హత లేదు అసలు. వాళ్ళు చేసుకోరాదు. వీళ్ళిద్దరు కూడా స్త్రీలుగా ఉంటారు కాబట్టి అసలు చెల్లదు. ఇంకా చట్టపరంగా కూడా అసలు చెల్లదు. వీరి విధంగా చేసి హిందువుల మనోభావాలు కూడా తీవ్రంగా కూడా దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు మొదటి భార్య అంటూ తాను వివాహం చేసుకున్నాడు. ఆమె వివాహం అసలు చెల్లదు. ఆమె లాయర్ అంటుంది. అడ్వకేట్ అయ్యుండి అప్పుడు తెలీదా? ఒక అడ్వకేట్ అయ్యుండి 2 లెస్బియన్ మధ్య వివాహం, స్వలింగముల మధ్య వివాహం ఎలా చెల్లుతుంది? భారతదేశంలో చట్ట ప్రకారం చెల్లదు ఇది కొన్ని దేశాల్లో ఉంది. కెనడా వంటి దేశాల్లో ఉంది. వీళ్ళు కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడ పెళ్లి చేసుకోమనండి. అఘోరికి చెప్తున్నా నువ్వు వెళ్ళిపో, కెనడా వెళ్ళిపో, అక్కడ పెళ్లి చేసుకో, అక్కడ చెల్లుతుంది. భారతదేశంలో మటుకు చెల్లదు. ఎప్పటికీ మీరు పెళ్ళి అనేటువంటి పదం ఉపయోగించుకోవడానికి వీలు లేదు అని చెప్తున్నాం. వీళ్ళు చేసినటువంటి ఈ పని వల్ల కూడా తీవ్రంగా హిందూ సంఘాలు బాధపడుతున్నాయి. అఘోర అనేటువంటి దానికి కూడా మచ్చదించారు. రైట్. ఈమెకి ఎంతో విలువ ఇచ్చినారు. అఘోర అనేటువంటి ఆమె కారు వేసుకొని వెళ్తే వాళ్ళకు ఒక ఐడి కార్డు ఉంటుంది. ఐడి కార్డులో కొన్ని స్కాన్ ఉంటాయి. ఆమె వెళ్ళేసి తన కారులో వెళ్ళి ఎక్కడ పెట్రోల్ బంక్కి వెళ్ళి ఆమె ఐడి కార్డు కనుక చూపిస్తే దాన్ని వాళ్ళు స్కాన్ చేయడం ద్వారా ఆమెకు ట్యాంక్ ఫుల్ చేసేస్తారు కారు. ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఆమెకి. అఘోరా ద్వారా కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ వస్తాయి. మేము అఘోరా వారికి ఇమీడియట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అఘోరి యొక్క ఐడెంటిటీ కార్డు క్యాన్సిల్ చేయాలి. షీఈ్ అన్ఫిట్ యాజ్ అఘోరి. ఆమె ఐడెంటిటీ కార్డు కూడా క్యాన్సిల్ చేయాలి తప్పనిసరిగా కూడా. పోలీసులు కూడా ఆమె తీవ్రమైనటువంటి చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈమె ఈ యొక్క వర్షిణి అనే కాదు, ఈ వర్షిణి అనేటువంటి ఆమె కూడా కేవలం ఆస్తి కోసం వెళ్ళింది. వెళ్ళి పెళ్లి చేసుకున్నట్టు ఏ విధంగా పెళ్లి చేసుకుంటుంది? ఈ యొక్క డబ్బు కోసం ఇంత నీచానికి పాల్పడింది. వర్షిణి యొక్క తల్లిదండ్రుల పాత్ర ఇందులో ఎంతో ఉంది. వాళ్ళు డబ్బు తీసుకొనే తమ కూతుర్ని అమ్మేశారు.
ఇది నిజంగా కూడా తీవ్రంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది. వీళ్ళందరూ కూడా పోలీస్ రిపోర్ట్ చేస్తున్నారు, ఇదంతా కూడా డ్రామా ఆడుతున్నారు. వర్షిణి అనేటువంటి ఒక డ్రామా ఆడుతున్నది. వర్షిణినే అఘోరిని ట్రాప్ చేసింది, ఇది వాస్తవం. అఘోరి కూడా వర్షిణి ట్రాప్ చేసింది. ఎవరి బెనిఫిషియల్ కోసం వాళ్ళు చేసినట్టుగా కూడా కనబడుతుంది. ఏ విధంగా కూడా దీన్ని ఇప్పటి వరకు మనం ఆపకపోతే ఇది తీవ్ర పరిణామాలకు దారి చేసేటువంటి ప్రభావం ఉంది. రైట్. భవిష్యత్తులో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ వర్షిణి ద్వారా ఇంకా కూడా ఈ యొక్క ఈఎంఐ ద్వారా కూడా అఘోరి ద్వారా కూడా అనేక మంది కన్యలు కూడా ట్రాప్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అఘోరికి చెప్తున్నావు, నువ్వు నిజంగా కూడా సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయాలనే మనసులో నీకు భావన ఉంటే ఈ వర్షిని కూడా అఘోరించేయి. వర్షిని బట్టలు ఇప్పేయి, ఆమెను కూడా నగ్నంగా తయారు చేసి రోడ్లెమ్మడి తిప్పు, ఒళ్ళంతా వీబుది పోయి ఆమెకు కూడా రుద్రాక్ష మాలనేయి. అప్పుడు మీరిద్దరూ గురు శిష్యుల బంధం కానీ ఏ విధమైన బంధంగా కానీ రోడ్లెమ్మడి జరగండి. అలాగే మొదటి భార్య అని చెప్పుకొని ఆమెకు చెప్తున్నావు, నువ్వు కూడా నిజంగా కూడా ఆమె చెప్తుంది తను ఎప్పుడు భక్తి పార్వశ్యంలో ఉంటుందంట. ఆమె మరి భక్తి పార్వశ్యంలో ఉండేటువంటి ఆమె ముఖాన్ని ముసుకెందుకు కప్పుకుంది? నిజంగా దైవభక్తి కలదానిది, ఒక గోశాల నిర్వహించాలని భావం ఉంది, ఏదో ధర్మకార్యాలు చేయాలనేటువంటి అభిప్రాయంతో మొదటి భార్య అని చెప్పబడేటువంటి ఆమె కూడా అఘోరి ట్రాప్ చేసింది. 2-3 స్థలాలు కొనడానికి కూడా ప్రయత్నం చేశారు వాళ్ళు. కొన్ని కోట్ల రూపాయలు అఘోరి నుంచి తాను పొందడానికి ప్రయత్నం చేసింది. కానీ అవి కొన్ని కారణాల వల్ల సెట్ అవ్వలేదు అనేటువంటి విషయం ఆమె చెప్పింది. కొన్ని చోట్ల సైట్ చూసాం కొనడానికి, అక్కడ ఆశ్రమం పెడదాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల అవి అవ్వలేదని చెప్తుంది. అంటే ఇక్కడ కూడా తెలిసిపోతుంది అఘోరి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయని. ఇవన్నీ గమనించే కూడా మీరు వెళ్ళేసి ఆమెతో కొంచెం శారీరక సంబంధాలు పెట్టుకొని ఈ యొక్క మొదటి పెళ్ళామని చెప్పనేటువంటి ఆమె ఆల్రెడీ మ్యారీడ్. ఆమెకు భర్త వదిలేసేస్తే ఆమె వచ్చేసి ఇప్పుడు అఘోరితో కొంతకాలం కూడా సన్నిహిత జీవితం కూడా గడిపింది. ఇది నిజంగా కూడా కలియుగంలో ఈ కలియుగం అంతానికి కూడా ఒక దారిలా కనబడుతున్నది. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, తీవ్రమైనటువంటి నేరాలు జరుగుతాయి, డబ్బుల కోసం కక్కుర్తి పడతారు, అందరూ కూడా వాయు వరుసలు మర్చిపోయి డబ్బులు ఎప్పుడు పడతారు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో రాశిఫలాల్లో కూడా స్పష్టంగా ఉంది, మహిళల ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి నేరాలు పెరుగుతాయి అని ఈ సంవత్సరం ఉంది రాశిఫలాల్లో కూడా. వీళ్ళందరూ చూస్తుంటే నిజమైన అనిపిస్తుంది, మహిళల ద్వారానే ఈ సంవత్సరం ఎక్కువ నేరాలు జరుగుతాయట. కాబట్టి దీన్ని కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నావు. నిజంగా కూడా అఘోరి చెప్తున్నావు, నువ్వు నిజంగా సనాతన ధర్మం కావాలనుకుంటే ఈ యొక్క వర్షిణిని కూడా అఘోరించేయి. ఆమె మొదటి భార్య అని చెప్పడం ఆమెని కూడా అఘోరించేయి. వాళ్ళు నగ్నంగా ఉండి వాళ్ళు కూడా విద్యలు నేర్చుకోమని చెప్పు. వాళ్ళు కూడా ఈ యొక్క విభూతి మూసుకొని ఈ యొక్క పూజలు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా తగినటువంటి విలువ పొందుతారు. అంతేకాకుండా నేను పెళ్లి చేసుకున్నారు, హనీమూన్కి వెళ్తున్నాము, మేము ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్తే జనాలే పిచ్చోళ్ళు కాదు. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా రెడీగా ఉన్నారు. అఘోరి గారికి హైదరాబాద్లో కనబడితే తప్పనిసరిగా తగినటువంటి బడిత పూజ గ్యారంటీ తగులుతుంది. ఇందాకే కొంతమంది ట్రాన్స్జెండర్స్తో కూడా మాట్లాడడం జరిగింది, కొంతమంది జోగినీలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క అఘోరి గారికి హైదరాబాద్ కానీ తెలుగు రాష్ట్రంలో కానీ తెలంగాణ కానీ అడుగు పెడితే తప్పనిసరిగా దాడి చేస్తారు, తగినటువంటి విధంగా కూడా చేస్తారు. ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే వర్షిణి అంటుంది తన పిల్లల్ని అంటుందంట. అతనేమో తన అంగం లేదంటాడు. అంగం లేని పిల్లలు ఎలా పుడతారు? ఇవి చెప్పేది ఏంటంటే స్పెర్మ్లు ఉన్నాయండి. నటుడు మోహన్ బాబు గారి కూతురు లక్ష్మి స్పెర్మ్ల ద్వారా ఆమె పిల్లలకు వచ్చారట ఆమెకి. నేను అదేవిధంగా చేస్తాను. ఇవి మాట్లాడుతుంటే అసలు ఈ ఒక ఆడదైనా సిగ్గు శరం ఉందా అని కూడా బైరవి కూడా ప్రశ్నిస్తున్నాం. వీళ్ళకి వర్షిణి తల్లిదండ్రులకు కూడా నిజంగా మీరు సిగ్గుపడాల్సిన విషయం అది. కేవలం ఒక ఆడమనిషి కూడా మీరు బేరం పెట్టి డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడాల్సినటువంటి అవసరమే ఉంది. చక్కగా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది, తప్పనిసరిగా ఆమె మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కేవలము డబ్బు మీద ఆశ, కోట్ల రూపాయల మీద ఆశ కొంతకాలం ఉంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఇవి చేసేది ఏంటంటే వర్షిణి కొంతకాలం అఘోరితో ఉంటుంది, అని చెప్పేసి విల్లాలన్నీ రాయి చేసుకుంటుంది, మళ్ళీ కూడా తగదా అని చెప్పేసి వెనక్కి వచ్చేస్తుంది. కానీ ఇవి చల్లవు అని ఆ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నిజంగా డబ్బు కోసం అఘోరి దగ్గరికి వెళ్ళినట్టయితే చట్టపరంగా ఈ పెళ్లి చల్లదు. ఓకే, ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోండి, ఎట్లా చేయరు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ మీరు, ఎందుకంటే మన దేశంలో దానికి అవకాశం లేదు.
లెస్బియన్ మ్యారేజ్కి స్వలింగ సంపర్కాలకి చట్టబద్ధత అనేటువంటిది లేదు కాబట్టి స్వలింగ సంపర్కాల వివాహానికి అవకాశం లేదు. రైట్. కాబట్టి మీరు ఏమేమైనా ఏడుపులైన ఏడవండి, ఈ సావు మీరు చావండి, కానీ హిందూ ధర్మానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కూడా ఉంటే మటుకు మేము ఎవరో ఉపేక్షించాం. తప్పనిసరిగా మీకు తగిన గుణపాఠం కూడా నేర్పుతాం అని చెప్పి కూడా బహిరంగంగా కూడా చెప్తున్నాం. వర్షిని కూడా తన కొన్ని పూజలు నేర్చుకుంటారు, పూజలు చేస్తా ఉంటుంది. నువ్వు పూజలు చేయటం కాదు, నువ్వు అఘోరిగా మారిపో, నీకు అదే కరెక్ట్ అని కూడా వర్షికి చెప్తున్నావు. వర్షిని ఇంకో అఘోరిగా మారాల్సిందే. ఆమె పూజలు చేయడానికి ఆమెకు అర్హత లేదు అని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ గురుగారు.